సెక్స్ కోరికలు పెరగాలంటే సంగాత్ సంజాయతే కామః కామాత్ భవతి క్రోధః అంటాడు గీతలో. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మనకు కోరికలు వస్తుంటాయి, కోరికలు పోతుంటాయి. అంతేగాని మొలకాడలు తింటే కోరిక రావడము, ఇంకేదో తింటే కోరిక పోవడం అంటూ ఉండదు. కోరికలకు చుట్టూ ఉండే సంగాత్ సంజాయతే కామః. సో సంగత్ ఎవరు? మన ఫ్రెండ్స్, మనతో మాట్లాడేవాళ్ళు, మనం మాట్లాడినప్పుడు వినేవాళ్ళు, వీళ్ళంతా సంగత్. సత్సంగం అని పేరు విని ఉంటారు. సత్సంగంలో అక్కడ కూర్చుని వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా పేకాట ఆడే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఓసారో రెండుసార్లు ఇతను కూడా పేక ఆడాలనిపిస్తుంది. తాగే వాళ్ళ దగ్గర రోజు కూర్చుంటే వీడు కూడా ఓసారి ఓ డ్రింక్ వేసుకుందాం, ఓ పెగ్ వేసుకుందాం అనుకుంటాడు. అలాగే కోరికలు చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి వస్తాయి. మగపిల్లలు కూడా కొద్దిమంది చిన్నప్పటి నుంచి విపరీతమైన రిలీజియస్ ఫాలో ఉండి ఈ సెక్స్ అనేది తప్పు, ఇది మంచిది కాదు అనే ఆలోచనలో పెరిగి దాన్ని సప్రెస్ చేసుకొని అసలు కోరికలే లేకుండా వెళ్ళి ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కనుక ఎవరికైనా కోరికలు రావాలంటే ములక్కాడలును అరటిపళ్ళతోటి రాదు. అవి మంచివే కాదనను, కానీ సంగాత్ సంజాయతే కామః చుట్టూ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది. సో మనం చదివే మంచి కావ్యాలు కానీ పుస్తకాలు కానీ చదివినప్పుడు ఆ పుస్తకాలలో అమ్మాయిల వర్ణన ఉంటుంది. అమ్మాయి షోల్డర్ స్మూత్గా ఉంది, అది తాకినప్పుడు ఇట్లా ఉంటుంది అంతకుముందు అతను ఆ అమ్మాయిని చూసినా అమ్మాయి షోల్డర్ని గమనించి ఉండకపోవచ్చు, లేదా అమ్మాయి చెక్కిల్ని గమనించి ఉండకపోవచ్చు. కనుక ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోవాలి. అంతేగాని ఫుడ్ ద్వారా ఏదో సాధిద్దాం అనుకోవడం పొరపాటు. ఫుడ్ మంచిదే, ఏ కూరగాయలు, ఏ పళ్ళు, ఏ సీజన్లో అవి దొరికితే అవి తినాలి. అంతేగాని కేవలం అవి తింటేనే వస్తుంది అనుకోవడం పొరపాటు. రతి అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మనిషి రన్నింగ్ చేసినప్పుడు వచ్చే శరీరంలో వచ్చే మార్పులన్నీ కూడా శృంగారంలో వస్తాయి. రతి చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి, రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి. ఒక రౌండ్ ఆఫ్ రన్ చేయగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ అవసరం. ఒక రౌండ్ ఆఫ్ శృంగారం కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ శృంగారం ఇమ్మీడియట్గా చేయలేరు. బాగా హెవీగా తింటే ఉరకలేరు, బాగా హెవీగా తింటే శృంగారం చేయలేరు. కనుక బాడీ వెయిట్ కొద్దిపాటిగా ఉంచుకుంటే తప్ప వాళ్ళు సరిగా పని చేయలేరు, రన్ చేయలేరు. అలాగే శృంగారం కూడా బాగా బాడీ వెయిట్ పెరిగిపోతే శృంగారంలో పాల్గొనే శక్తి కూడా తగ్గిపోతుంది. కనుక బాడీ వెయిట్, స్టామినా ఇవన్నీ కూడా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు రన్ చేయలేరు, కనుక ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ చేసినప్పుడు బాడీలో వెయిట్ కొంత తగ్గిన ఫీలింగ్ ఉంటుంది నీళ్ళల్లో ఉన్నంతసేపు. దాన్ని బయాన్సీ అంటారు. ఈ బయాన్సీని మెయింటైన్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి స్విమ్మింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ హెవీ వెయిట్కు ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు లిపిడ్స్ అనేవి ఎక్కువైపోతాయి. తర్వాత హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా థైరాయిడ్ అనే ఒక హార్మోన్ తగ్గిపోయినప్పుడు కూడా హెవీ వెయిట్ వస్తుంటుంది. కనుక వెయిట్ గెయిన్ స్టార్ట్ అయిందంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. టెస్టోస్టెరాన్ అనేది బాడీలో 2 ప్లేసుల నుంచి వస్తుంది. ఒకటేమో బాల్స్, మగవాళ్ళకు ఉన్న బాల్స్ నుంచి వస్తుంది, రెండోది మజిల్స్ నుంచి వస్తుంది. సో టెస్టోస్టెరాన్ బాగుండాలి అని అనుకుంటే, ఇప్పుడు బాల్స్ అనేవి మన చేతిలో లేవు, కానీ మజిల్స్ మన చేతిలోనే ఉంటాయి. కనుక ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్లకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాడీ నుంచి, మజిల్స్ నుంచి ఎక్కువగా సీక్రెట్ అవుతూ ఉంటుంది. ఆడపిల్లలు కూడా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. వాళ్ళు కూడా కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సీక్రెట్ అవుతుంది. అయితే ఆడపిల్లలకి ఏమిటంటే ఎస్ట్రోజన్ అనే హార్మోన్ డామినెంట్గా ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేది కొద్దిగా ఉంటుంది. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ డామినెంట్గా ఉంటుంది, E2 లెవెల్ ఏమో కొద్దిపాటి తగ్గిపోయి ఉంటుంది. కనుక ఈ టెస్టోస్టెరాన్ని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. రెండవది పామిగ్రనేట్ అనే పళ్ళు తినడం కానీ, దానిమ్మ పళ్ళు అంటాం మనం, దానిమ్మ పళ్ళు కానీ. తర్వాత టెస్టికల్స్కి టెంపరేచర్ సెన్సిటివ్. మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే దాని కిందికి వేలాడబడతాయి. అదే చల్లటి నీళ్ళు స్నానం చేసినప్పుడు పైకి మూవ్ అవుతాయి స్క్రోటంలో. ఇలా కిందికి పైకి తిరిగే అవకాశం బాడీలో ఒక్క టెస్టికల్స్ మాత్రమే ఉంటుంది. ఈ టెస్టికల్స్కి టెంపరేచర్ సెన్సిటివ్ కనుక వాటి నుంచి వచ్చే సీక్రెషన్స్ కానీ, సెమెన్ కానీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో మగపిల్లలు స్నానం చేయాలి. ఆడపిల్లలు వేడి నీళ్ళతో స్నానం చేసినా పెద్ద నష్టమేం లేదు. సో బేసిక్గా హార్మోన్స్ను
మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు. ఫుడ్లో ఇందాక నేను చెప్పినట్టు దానిమ్మ పళ్ళు, తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ మీటు, ఫ్రెష్గా తీసుకున్నటువంటి ఫిష్, వీటన్నిటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది స్టే లేనప్పుడు చాలా రోజులు అయిపోతే దాంట్లో శక్తి ఉండదు. ముఖ్యంగా మనం యాపిల్స్ అనుకుంటాం. యాపిల్స్ ఎక్కడనో కాశ్మీర్లో వండి హైదరాబాద్కి వచ్చేసరికి వారం రోజులు అవుతుంది. అది అంచెలంచెలుగా ఏజెంట్లను మార్చుకొని వచ్చేస్తుంది. కనుక దాంట్లో అనుకున్నంత విటమిన్లు కానీ పోషక పదార్థాలు కానీ ఉండవు. కనుక లోకల్గా తయారయ్యే పళ్ళు, సీజన్గా వచ్చే పళ్ళు తినండి. ఎండాకాలంలో వచ్చే మామిడి పళ్ళను దాచుకొని డిసెంబర్ నెలలో తినడం, ఏదో డీప్ ఫ్రీజర్లో పెట్టినాం కదా అని అనుకోవడం పొరపాటు. అలా స్టోర్ చేసినప్పుడు దాని న్యూట్రిషియస్ వాల్యూ పడిపోతుంది. ఏదైనాలో లాక్టోబాసిల్లస్ అనే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది సహజమైందే. దానివల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది. దాన్ని బ్యాడ్ స్మెల్ అనటానికి లేదు, కానీ ఒక రకమైన స్మెల్. యూజువల్గా ఇది యానిమల్స్లో ఏమిటంటే ఆ స్మెల్కు అట్రాక్ట్ అయ్యి మేల్ యానిమల్స్ వెళ్ళి ఫిమేల్ యానిమల్స్తో సెక్స్ చేస్తుంటాయి. ఇవి స్లోగా హ్యూమన్ బీయింగ్స్లో తగ్గిపోయినాయి ఈ ఎఫెక్ట్. బట్ స్టిల్ కొన్ని సీక్రెషన్స్ ఉంటాయి. ఇలా ఈ సీక్రెషన్స్ వల్ల అక్కడ హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది. అది చెడ్డ వాసన ఏం కాదు. దాన్ని తీసేయడానికి కోసం అని ట్రై చేయొద్దు. మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. విపరీతంగా సోప్స్ కానీ, డెటాల్ కానీ, వేరే కెమికల్స్ కానీ వాడకూడదు. ఇలా కాకుండా బ్యాడ్ స్మెల్తో వస్తే ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. కనుక ఆ ఇన్ఫెక్షన్కు సరిపోయినటువంటి ట్రీట్మెంటు మీరు లేడీ డాక్టర్ని అడిగితే చెప్తారు. కొంతమంది మగపిల్లలకి చర్మాన్ని వెనక్కి అనుకొని స్నానం చేసేప్పుడు క్లీన్ చేసే హ్యాబిట్ ఉండదు. అటువంటప్పుడు కూడా అక్కడి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్మెగ్మా అంటారు. కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి ఆ విషయాలు. ఒకవేళ అలా చర్మం వెనక్కి అన్నప్పుడు దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ అనే కండిషన్ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వస్తే వారు సర్కంసిషన్ అనే ఒక చిన్న ఆపరేషన్ చేసి పంపిస్తారు. హాస్పిటల్లో కూడా అడ్మిషన్ అవసరం ఉండదు. కనుక చర్మాన్ని వెనక్కని కడుక్కునే హ్యాబిట్ మంచిది. నా దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చాడు. ఫాదర్ ఈజ్ ఎన్ ఎల్డర్లీ పర్సన్. ఆయనకు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఏమిటి అని చూద్దాం కదా. ఆ చర్మం వెనక్కి అనుకోలేక అక్కడంతా తెల్లగా సీక్రెట్ అయిపోయి అదొక రాయిలాగా అయిపోయింది. మనం తీస్తే కూడా వెంటనే రావట్లేదు. చాలా రోజులు ఆ సీక్రెషన్స్ ఉండి బాడీతో మమేకం అయిపోయి దాన్ని తీస్తూ ఉంటే రక్తం కారడము, మంట రావడం ఇవన్నీ ఉంటాయి. ఇంకొకసారి ఒక పేషెంట్కు వైఫ్ చెప్తుండే, సార్ మా ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుంది అని. ఆయనకు ఫైమోసిస్ అనే వ్యాధి ఉంది. సర్కంసిషన్ చేసిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ. నేను మా ఆయన దగ్గరికి పోగలుగుతున్నాను, ఆయన దగ్గర నుంచి వాసన రాకుండా ఉండిపోయింది. కనుక కారణం ఏంటి అనేది చూడాలి. అబ్బాయిలకు ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మాయిలకు ఉండొచ్చు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంను రేషనల్గా మనం కంట్రోల్ చేయడానికి సాధ్యమవుతుంటుంది. చెడ్డ వాసన వస్తున్నది కదా అని దానికి ఏదో సెంటు పూసుకొని అప్పటి మందం మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేయకండి. దానికి కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కోవడం మీ వల్ల కాదు, అది డాక్టర్స్ పని. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇట్లా చెడ్డ వాసన వస్తుందని చెప్తే డాక్టర్ గారు అవసరమైన టెస్టులు చేసి లేదా కల్చర్స్ అవి తీసేసి, అది వెజనల్ కల్చరే కావచ్చు, లేకుంటే సెమినల్ కల్చరే కావచ్చు, లేదా ప్రెప్యూజ్ కింద ఉన్నటువంటి స్మెగ్మల్ కల్చరే కావచ్చు, అవన్నీ చేసి దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. కనుక సెల్ఫ్ మెడికేషన్ వద్దు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ చాలా అద్భుతంగా స్ప్రెడ్ అయి ఉన్నది. ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. కనుక వాటిని కన్సల్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోండి.